ప్రైజ్ లాడండి. ఈరోజు నేను మీకు మంచి స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక చాలా పెద్ద ధనవంతురాలు, చాలా ఆస్తి కలిగి ఉంది. అలాగే తనకు ఒక కొడుకు, ఒకగానొక కొడుక్కి ఇంకా చాలా ఆస్తి కలిగినటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని చాలా ఆశలతో ఉంటుంది. ఈ లోపల అనుకోకుండా ఒకరోజు వాళ్ళ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ భార్యని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చాక వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. నా కొడుకు ఏంటి, నేను డబ్బున్న ఆమెను ఇచ్చి పెళ్లి చేద్దాం చాలా ఆశతో కలిగి ఉంటే నా కొడుకు ఇట్లా చేసింది ఏంటి అని. కొడాలంటే ఆమెకి ఇష్టం ఉండదు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని లోపలికి రానిచ్చింది. లోపలికి రానిచ్చిందనే కానీ ఆమె అడుగుపెట్టిన కాడ నుంచి కూర్చున్నా తిట్టడమే, నుంచున్నా తిట్టడమే, ఇంట్లోకి వెళ్ళినా తిట్టడమే, బయటకు వచ్చినా తిట్టడమే, ఆడిపోసుకుంటుంది ఆమెని. ఈ లోపల ఈ ఆవిడ వాళ్ళ ఆయన చెప్పింది, ఏంటండి మీ అమ్మ ఇంతగానో తిడుతుంది, ఇంతగానో మాట్లాడుతుంది, మీరేమి చెప్పరా అని వాళ్ళ ఆయన అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఆయన అంటాడు కదా, సరే మా అమ్మ కోపంలో ఉంది, తను అనుకున్నట్టు నేను పెళ్లి చేసుకోలేదు కదా, నేను తీసుకొచ్చినని కోపంలో ఉంది, కొంచెం ఓర్చుకో అమ్మాయి, కొన్ని రోజులు ఓర్చుకో అని వాళ్ళ ఆయన చెప్తాడు. వాళ్ళ ఆయన చెప్పేసరికి సరేలేండి అనేసి ఇంకా అట్లనే ఓర్చుకుంటూ ఉంటుంది. అట్లా చాలా రోజులు అయితే, నెల అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది, 3 నెలలు అయిపోతాయి, అయినా ముసలిది మారట్లేదు. బాగా కసి పెరిగిపోయిద్ది. ఎట్లయినా ముసల్దాన్ని దేని తీసుకొని కొట్టి చంపేయాలన్నంత కసి వచ్చిద్ది ఆమెకి. ఇట్లా ఏం చేయాలి అని ఆలోచించుకుంటా ఒకరోజు వాళ్ళ ఆయనతో ఉంటుంది, ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళి వచ్చి వస్తానండి, కొన్ని రోజులు పుట్టింటికి వెళ్తానండి అని చెప్పిద్ది. సరేనే వెళ్ళిరా, మా అమ్మ కూడా ఒక మాట చెప్పి వెళ్ళు అని ఆయన అంటాడు. అత్తమ్మ ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళేసి వస్తా అంటే, వెళ్ళి అక్కడే ఉండి ఇంక రాకు అనేసి ఆమె చెప్తుంది. వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళిద్ది. ఆయన ఆయుర్వేదిక్ మందు ఇస్తూ ఉంటాడు. వెళ్ళి వాళ్ళ మామయ్య కాళ్ళ మీద పడి బోరుని ఎడుతూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏమైంది చెప్పు అని అడిగినా కానీ కాళ్ళు పట్టుకొని వదలదు, అసలుకి ఎడుతూనే ఉంటుంది. లేవమ్మా ఏమైందో చెప్పు, నీకు అంత బాధ ఏమొచ్చింది చెప్పు అని అంటే, అసలు ఏం మనిషి మావయ్య, రాక్షసికి తల్లి లాంటిది, సైకోలను చూశాను కానీ నేను మరీ ఇంత సైకోని చూడలేదు. ఏంటి మావయ్య ఎంత ఓపిక పట్టుకున్నా కానీ ఆడిపోసుకుంటుంది, ముసల్దాన్ని చంపబుద్ధి అవుతుంది అంటే, ఏంటి ఇప్పుడు ముసల్దాన్ని కత్తి తీసుకున్నాను కొడుతుపోయింది, ఏదైనా బండరాయి తీసుకుపోయి తలకాయ వాళ్ళు కూడా చంపేత్తపోయింది అంటే, చంపాలనే ఉంది మావయ్య, అదే ఎట్లా చంపాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వేదన్నా ఒక ఐడియా ఉంటే చెప్పు మావయ్య, ఇంకా నేను భరించలేకపోతున్నా, నేను ఓర్చుకోలేకపోతున్నా, చెప్పు మావయ్య నువ్వేదో ఒకటి ఐడియా చెప్పు అంటే, అయితే నేను ఒక పని చెప్తా చేయి అన్నాడు. చెప్పు మావయ్య ఏం చేయాలి చెప్పు అంటే, నా దగ్గర ఒక విషయం ఉంది, ఆ విషయం పెట్టినామనుకో ఒక్క రోజులో చచ్చిపోద్ది, నీ మీద అనుమానం వచ్చిద్ది, అట్లా కాకుండా నిదానంగా ఎక్కే మందు ఉంది, నిదానంగా 4 రోజులకు పనిచేసే విషయం ఉంది నా దగ్గర, అది తీసుకెళ్ళు, రోజు పాలల్లో కొంచెం కలిపిస్తా ఉండు, అంటే 4 రోజులు కలిపి చిన్నగా 4 రోజులకు చచ్చిపోయిద్ది. సరే అమ్మ అట్లా చేయి అంటాడు. సరే మావయ్య ఈ ఐడియా ఏదో బాగుంది, అట్లే చేస్తా అనేసి అంటుంది. అయితే ఆగమ్మా ఒక నిమిషం ఆగు, ఎట్లాగో ముసలి చచ్చిపోతుంది కదా, పక్కన వాళ్ళకి చుట్టుపక్కన వాళ్ళకి నీ మీద డౌట్ రాకూడదు, అనుమానం ఉండకూడదు కదా, అందుకే మీ అత్తయ్య ఏదన్నా కానీ ఓర్చుకో, ఏదన్నా కానీ తిట్టినా కానీ ఓర్చుకొని ఉండు, ప్రేమ నటించు, బాగా ప్రేమ ఉన్న దానిలో నటించు, పక్కన వాళ్ళకి కూడా మా అత్తయ్య చాలా మంచిదండి, అలాంటి దాన్ని నేను ఆడ చూడలేదండి అన్నట్టు చెప్పు, అప్పుడు ఎవ్వరికి నీ మీద డౌట్ రాదు, సరేనా అంటే, సరే మావయ్య ఎలాగ ఇన్ని రోజులు ఓర్చుకున్నా, ఇంకో 4 రోజులు ఓర్చుకోలేనా, నువ్వు అన్నట్టే యాక్టింగ్ చేస్తా చూడు. ఆ మందు తీసుకొని వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్ళిద్ది. వెళ్ళాక వాళ్ళ అత్తయ్య కాచుకొని గుమ్మాట్లు ఉంటుంది. అప్పుడే వచ్చినవింది అని అడిగిద్ది. ఏముంది అత్తయ్య, నేను వదిలేసి ఉండలేకపోతున్నా అంటే, అబ్బో ప్రేమ అని ఆ వెటకారం మొదలుపెట్టిద్ది. సరే నీకు ఇంట్లోకి వెళ్ళిద్ది, పాలల్లో తెచ్చిందిగా, ఎటకారం చెయ్యి నీ దినాన్ని నేను చేస్తాగా అని మనసులో అనుకొని ఆ పాలు తీసుకొచ్చి కలిపిస్తూ ఉంటుంది. ఇంకా వంటనే ఉంటుంది. ఇంకా అట్లే ఇంకా ఆమెకి ఇష్టమైన కూర వండి పెట్టడం, ఆమె కాళ్ళు ఒత్తి పెట్టడం అట్లా చేస్తూ ఉంటుంది. వీళ్ళ అత్తయ్యకి ఏమో పుట్టింటికి వేసిన కాంచి చాలా మార్పు వచ్చింది దీనికి అని వీళ్ళ అత్తయ్య అనుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు పక్కన వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏందమ్మా మీ అత్తయ్య మాటలు ఎట్లా భరిస్తున్నావు అమ్మ, నువ్వు అంత రాక్షసి, ఎట్లా తట్టుకుంటున్నావు అమ్మ నువ్వు ఆమెతోటి అని వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు ఈ అత్త ఇంట్లో కిటికీ పక్కన చేరి అన్నీ వింటూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు కోళ్ళు అంటూ ఉంటుందిగా, అబ్బే
పైకి అట్లా అంటదండి. నా తల్లి కంటే ఎక్కువ ప్రేమించిద్ది. మాట అంతే, కొంచెం కోపంగా మాట్లాడిద్ది, కానీ చాలా మంచిదండి. నన్ను చాలా బాగా చూసుకుంటుందని ఈ కోడలు చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇలా పక్కన చేరి ఆ కిటికీలు చేరింటూ ఉంటుంది. ఏమెందుకు చెప్తుంది అన్నీ, ఏమో మీద డౌట్ రాకూడదు కదా అని ఈమె యాక్టింగ్ చేస్తుంది. ఈమె యాక్టింగ్ చేసిన దానికి వీళ్ళ అత్తయ్య, అబ్బో నా కోడలికి నేనంటే చాలా ఇష్టం, నా కోడలు నన్ను నిజంగా ప్రేమిస్తుంది, నా కోడలు ఎంత మంచిదో అని ఏమో మురిసిపోతుంది. అట్లా వారం రోజులు అయిద్ది, 7 రోజులు కలిపిద్ది ఆ మందు. ఇంకా కలిపినాక వీళ్ళ అత్తకు మార్పు వచ్చేసిద్ది. మార్పు వచ్చేసి ఇంకా ఏమైనా ప్రేమించడం మొదలుపెట్టిద్ది వాళ్ళ కోడల్ని. అట్లనే రోడ్డు మీద చీరలు అమ్మేవాడు వెళ్తూ ఉంటే, అమ్మాయి రా చీర తీసుకుందరా అంటే, నాకెందుకు అత్తయ్య గారు మీరు తీసుకోండి అంటే, ఎవరొస్తారాలే నువ్వు కదమ్మా, నువ్వు తీసుకోమ్మా చీరలు. సరే అత్తయ్య. ఒక చీరకు 4 చీరలు కొనిచ్చిద్ది. ఇంకా రోడ్డు మీద ఎవరు వెళ్ళినా కానీ వదిలిపెట్టకుండా, అమ్మాయి రా పప్పలోడు వెళ్ళాడురా తీసుకుందురా అని. అప్పటి నుంచి వాళ్ళ అత్తయ్య ప్రేమకి వీళ్ళ కోడలు నమ్మదు. ఇంకా యాక్టింగ్ చేస్తుందేమో అని అట్లా కలుపుతూ 20 రోజులు కలిపిద్ది. 20 రోజులు కూడా ఆ మందు పాలలో కలిపిస్తూనే ఉంటుంది నమ్మక. ఇంకా ఈ అత్తయ్య ఏమో పూర్తిగా మారిపోయి ఆ పక్కన వాళ్ళ ఇంటికి పోయినా, ఎదురింటి వాళ్ళ ఇంటికి పోయినా, అబ్బో మా కోడల్ని నేను చాలా టార్చర్ చేసిండండి వచ్చిన పెళ్ళైన కొత్తలా, అయినా కానీ నా కోడలు మీరు అంత ఇష్టమో అంతటి ఉత్తమురాలు నేను ఆడ చూడలేదు, నా కోడలు నిజంగా చాలా మంచిదండి, బంగారం అండి నా కోడలు అనేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి, అమ్మాయి నీ కోడలు నీ గురించి ఏమన్నదో తెలుసా, అది మీ అత్త నీ గురించి ఏమన్నదో తెలుసా, మీ అత్తయ్య నీ గురించి ఎంత మంచిగా చెప్పిందో తెలుసా అని వచ్చి అమ్మాయితో చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య చూపించిన ప్రేమకి ఏమో కరిగిపోద్ది, ఏమో మనసు కరిగిపోయి వాళ్ళ అత్తయ్య మీద ఏమో ప్రేమ కలుగుతూ ఉంటుంది, ఏమో మారిపోద్ది. వాళ్ళ అత్తయ్య అంటే ఎంత కోపం ఉందో ఆమెకు అంత ప్రేమగా మారిపోద్ది. మారిపోయినాక అప్పటికి 20 రోజులు కలిపేసిద్ది కదా, ఒక రోజు ఇక బాగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నేను ఇంత మంచి మనిషికి ఆ విషయం పెట్టింది, ఇప్పుడు నేనేం చేయాలి అని. మళ్ళీ వాళ్ళ అత్తయ్య వచ్చి ఇదిగో అమ్మాయి, ఏంటత్తయ్య బీరువా తాళాలు తీసుకో, అందులో చాలా కాలం నుంచి దాస్తున్న నగలు ఉన్నాయి, ఒక దగ్గర చాలా డబ్బు ఉంది, నా చీరలు చాలా ఖరీదైన పట్టు చీరలు ఉన్నాయి, అవన్నీ తీసుకోమ్మా. ఇంకా నువ్వు ఉన్నావు కదా, నాకు బంగారు తల్లివి, నా కూతురు లేరమ్మా, నువ్వు నా కూతురి కంటే ఎక్కువ, ఇంక ఇంటి పెత్తనం అంతా నీదేనమ్మా, నువ్వు చాలా ఉత్తమురాలివి, నేను చాలా బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా అని వాళ్ళ కోడల్ని పట్టుకొని ఏమైనా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అత్త అట్లా పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏమో మనిషి మారిపోద్ది. అమ్మయ్య అప్పటికి నమ్మిద్ది, మా అత్తయ్య నిజంగా నన్ను ప్రేమిస్తుంది, మా అత్తయ్య నిజంగానే నన్ను బాగా చూసుకుంటుంది, మా అత్తయ్య చాలా మంచిది, నేనే అపార్థం చేసుకున్నా, నేనే కంగారు పడ్డా అని అప్పటికి వాళ్ళ కోడలు మనసు కరిగిపోయి వాళ్ళతను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఒక పక్కన మొల కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది ఒకటే. ఈ లోపల వాళ్ళ ఆయన వస్తాడు, ఏమైంది ఎందుకు ఇంతగానో ఏడుస్తున్నావు, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, మా అమ్మ కూడా మారిపోయింది కదా, మా అమ్మ ప్రేమను కూడా నువ్వు గెలుచుకున్నావు కదా, ఇంకేం బాధ వచ్చింది, ఇంటి పెత్తనం అంతా నీదే అయింది కదా, మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆ మాట అన్నాక ఇంకొంచెం ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చి ఇక పుట్టింటికి వెళ్ళి 2 రోజులు ఉండొస్తా అని చెప్తే, సరేనే అమ్మ కూడా ఒక మాట చెప్పి వెళ్ళు అని అంటాడు. అత్తయ్య నేను పుట్టింటికి వెళ్తాను అత్తయ్య, వెళ్ళి 2 రోజులు ఉండొస్తానంటే, అమ్మ ఇక్కడే కదమ్మా, అట్లా వెళ్ళి ఇటు రావచ్చు కదమ్మా, నిన్ను వదిలేసి నేను ఉండలేనమ్మా, అన్ని రోజులు ఉంటే నేను ఉండలేనమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే పుట్టింటికి వెళ్తున్నానో అప్పుడు ఏడవడం స్టార్ట్ చేసింది ఈ అత్త ఏడవడం స్టార్ట్ చేసింది చూసి ఆ కోడలు ఏడుస్తూ ఉంటుంది. ఏడిసి బయటకు వెళ్ళింది కాస్త మళ్ళీ ఇంట్లోకి వచ్చి, అత్తయ్య నువ్వు ఏడవకులే, నేను సాయంత్రం కల్లా తిరిగి వస్తా, ఏడవకు అత్తయ్య అంటే, సరే అమ్మ జాగ్రత్తగా పోయి సాయంత్రం కల్లా తిరిగిరా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇంకా పరుగు వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది, బోరుని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ మామయ్య ఏమైంది ముసలి చచ్చిపోయిందా అని అంటాడు. మామయ్య నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు మామయ్య అంటుంది. ఎందుకు, మొన్న నువ్వేగా చంపేస్తా పొడిచేస్తా ముసలిదాన్ని అట్లేనా నేను చంపేసేస్తా నన్ను, మరి ఇప్పుడేంది ఇట్లా అంటాను, ఆ మాట రాకూడదు, మా అత్తయ్య చచ్చిపోకూడదు అంటాను, ఏంది మారిపోయావేంది నువ్వు అని అంటాడు. అంటే మావయ్య మా అత్తయ్య గారు బంగారం మావయ్య, నేనే అపార్థం చేసుకున్నా, నేనే తప్పు కనుక్కున్నా, నా కన్న తల్లిలా చూసుకుంటాను మావయ్య, ఆమె చాలా మంచిది మావయ్య, అట్లాంటి మనిషిని నేను చంపుకోబోతున్నా మావయ్య, ఆమె చచ్చిపోకూడదు, నువ్వే ఏదో ఒకటి చేయి మావయ్య అంటే,
ఏం చేయాలి, ఇంకేం చేస్తానికి లేదు, ఇంకా అది మారదు, నేను ఇచ్చిన మందు ఇంకా అది మారదు, పెట్టేసావు కదా, కల్పించావుగా, దానికి నేనేం చెయ్యలేను అంటే, నువ్వు అట్లా అనొద్దు మావయ్య, ఏదో ఒకటి చేసి ఆమెను బ్రతికి మావయ్య, నువ్వే ఏదో ఒకటి చేయాలి మావయ్య అంటే, లేదమ్మా ఎన్ని రోజులు కలిపినావు అంటే 20 రోజులు పైనే కలిపిన మావయ్య అంటే, ఇంకా కష్టం, ఇంకా బ్రతకదు, ఇక చచ్చిపోయింది. 20 రోజులు కలిపినావు కదా, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనం ఏమీ చేయలేము, చేయి దాటిపోయింది పరిస్థితి అంటే, లేదు మామయ్య అట్లయితే నాకు కూడా విషయం, నేను కూడా దాగి చచ్చిపోతా, నేను అట్లాంటి మనిషిని నేను వదులుకోలేను మామయ్య అంటే, ఏం చేద్దాం మరి, ఇంకేమీ చేయలేము అని అంటాడు. లేదు మామయ్య నువ్వే ఏదో ఒకటి చేయాలి, నువ్వు విషయానికి విరుగుడు ఇస్తావా ఇయ్యి, లేదా నాకు కూడా విషయమే, నేను కూడా దాగి చచ్చిపోతా అని అంటుంది. అంటే ఇంకా వాళ్ళ మామయ్య నవ్వుతూ ఉంటాడు. లేదులే అమ్మ, నువ్వేదో ఆవేశంలో వచ్చినావు, నేను ఆవేశంగా నీకు మందు వేయలేను కదా, నేను అంత మూర్ఖుడిని కాదు కదా, నేను ఇచ్చింది మోకాళ్ళ నొప్పులకి మందు. ఆ వయసులో ముసలోళ్ళకి సహజంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా, ఆ మోకాళ్ళ నొప్పులు పోవడానికి మోకాళ్ళ నొప్పులు మందు ఇచ్చిన, అది నువ్వు రోజు పాలలో కలిపి ఆమెకి ఇచ్చినావు అని చెప్తాడు. చెప్పినాక ఆమె చాలా సంతోషపడుతుంది. కంగారు పడకు పిచ్చి పిల్ల, ఆ దేవుడు మీ అత్తకి ఎంతకాలం దీర్ఘాయుష్నిస్తాడో అంతకాలం బతికిద్ది, నువ్వు టెన్షన్ పడకు, కంగారు పడకు, నేను ఇచ్చింది మోకాళ్ళ నొప్పుల మందే, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళని వాళ్ళ మావయ్య పంపిస్తాడు. కఠినంగా ఉన్న అత్తల్ని గెలుచుకున్న కోడళ్ళు ఉన్నారు, కఠినంగా ఉన్న కోడల్ని గెలుచుకున్న అత్తలు ఉన్నారు. మన దేవుడు నీ శత్రువుని ప్రేమించమన్నాడు, అందుకే ఎంతటి శత్రువునైనా మనం ప్రేమిద్దామండి. ఇలాంటి సన్నివేశం మీ కుటుంబాల్లో కూడా జరుగుతున్నట్టుగైతే మనం కూడా వాళ్ళని ప్రేమిద్దామండి. వాళ్ళ ప్రేమను తిరిగి మళ్ళీ మనం గెలుచుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.